మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామంలో శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ పెద్దగోరి జిన్నారం రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు శ్రీ 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 విశ్వయోగి విశ్వాంజీ మహారాజు దివ్య ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన మందిరాలలో దివ్యమూర్తులు శ్రీ దత్తాత్రేయ మహాస్వామి శ్రీ సాయిబాబా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గురించి ట్రస్ట్ చైర్మన్ పెద్దవాడి జిన్నారం శివకుమార్ గౌడ్ దివ్యమూర్తుల గురించి ఆయన వివరించారు. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। జూన్ 5వ తారీఖు నాడు జరిగే దివ్యమూర్తుల ప్రాణప్రతిష్ఠ సుముహూర్తము జూన్ 5 7:40 ఉన్నందున ఇక్కడ బాబా విగ్రహాన్ని గర్వాలయంలోకి చేర్చడం జరిగింది. ఈ సందర్భంలో బాబా తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే వేదాలలో ఉపనిషత్తుల్లో శాస్త్రాలలో ఉన్న వాటిని బాబా ఆచరణాత్మకంగా చూపించారు. సనాతన ధర్మానికి సర్వమత సామరస్యానికి బాబా అవతరణాన్ని చెప్పవచ్చు. దత్తావతారంలో అక్కలకోట సమర్థ స్వామి తర్వాత పరంపర శ్రీ సాయినాథుల వారు. సాయినాథుని దివ్య చరిత్ర మనం చూసినట్లయితే పంచభూతాలు వారి ఆధీనంలో ఉండేవి. తుఫాను వస్తే ఆగుమంటే తుఫాను ఆగిపోయేది. దుని మంటలు లేచి పైకి ఎగుస్తుంటే కిందికి దిగండి అంటే కిందికి దిగేది. సటకాతో కింద కొడుతుంటే కిందికి దిగిపోయేది. భూమి పైన సటకాతో కొట్టి గంగాయములను పైకి తీసిన ఉదంతాలు ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. అదేవిధంగా నీళ్లతో బాబా దీపాలు వెలిగించిన సంఘటన అన్నిటికైనా ముఖ్యమైన సంఘటన. బాబా ఎవరు? భగవంతుడు అనడానికి ఒక నిదర్శనం. సద్గురు అనడంలో కూడా ఇలాంటి సందేహం లేదు. కానీ సద్గురువులంతా భగవత్ స్వరూపులే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు అంటే బ్రహ్మ విష్ణుల స్వరూపం. ఇక్కడ మనం స్థాపించే ఈ దేవాలయాలు దత్తాత్రేయ మహాస్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. అదేవిధంగా వారి పరంపర దత్తావతారులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. కాబట్టి భగవంతుడు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అయితే బాబా ఒకరోజు తన శరీరాన్ని వదిలేసేసి మహాత్సాపతి ఒళ్ళో తన తలలు పెట్టేసి నేను 3 రోజుల తర్వాత తిరిగి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది వెళ్ళిపోయిన వారు బాబానా, ఇక్కడ మిగిలిన దేహం బాబానా అంటే బాబా లోపల చైతన్యమే మనం పరమాత్మ అంటున్నాం. ప్రతి వ్యక్తి లోపల ఉన్న చైతన్యం ఈశ్వర సర్వభూతానాం అంటే ప్రతి వ్యక్తి లోపల ఉన్న చైతన్యాన్ని మనం పరమాత్మ అంటున్నాం. ప్రతి వ్యక్తిలో పరమాత్ముడు ఉన్నాడని చెప్తున్నాం. అందుకే ఆ బయటకు విశ్వంలోకి వెళ్ళిన విశ్వం పిలుపుతో బాబా పైకి వెళ్ళారు. 3 రోజుల తర్వాత నేను తిరిగి రాకపోతే బయట
ఒక గొయ్యి తగిలి నన్ను అక్కడ బాధపెట్టేసి అక్కడ జెండా మార్పని చెప్పారు. రాకపోతే ఆ విధంగా 3 రోజుల పాటు స్కూల్ చెప్పారు. అందరూ వచ్చేసి కలెక్టరు తహసీల్దార్లు అందరూ వచ్చేసి వాళ్ళు డిక్లేర్ చేశారు, బాబా శరీరంలో ప్రాణం లేదు, బాబా దేహాన్ని విడిచిపెట్టేశారు, సమాధి చేయాలని చెప్పేసి ఎంతోమంది దాన్ని అక్కడ మహాసభాపతిని వదిలిపెట్టమంటే మహాసభాపతి వదిలిపెట్టలేదు. నేను 72 గంటల వరకు నేను ఎవరిని అలవ చేయడం చెప్పారు. 72 గంటల తర్వాత బాబా కాళ్ళు చేతులు కలుపుకుంటూ లేచి కూర్చున్నారు యథావిధిగా. ఈ ఒక్క సంఘటన బాబా ఎవరో కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది. ఈ విషయాలు కూడా అన్నీ మీకు అందరికీ కూలంకషంగా ఇక్కడ సాయిబాబా మందిరంలో భవిష్యత్తులో సత్యత్వ విషయాలు తెలియజేయబడతాయి అని ఈ సందర్భంగా ఈ మన విశిష్ట కార్యక్రమము విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతుందో దానికి భక్త మహాశయులందరూ కూడా వచ్చేసేసి ఇక్కడ ఆశీస్సులు పొందాలని మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై గురుదేవ దత్త. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం